ఉసిరికాయ తొక్కు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఉసిరికాయని మనం తురుముకోవాలన్నమాట. తురుముకోవాలి. సో ఉసిరికాయ చక్కగా తురిమి రెడీగా ఉంది. ఇక్కడ పోపు కావాల్సిన ఐటమ్స్ కూడా అంటే ఫస్ట్ మనం మసాలా చేసేసుకుందాం. సో స్టవ్ అంటించేసే మాదిరి. ఓకే. సో ఉసిరికాయ చాలా మంచిది మన హెల్త్కి, యూనో కదా, గ్రోత్కి కూడా, హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది. అలా ఇమ్యూనిటీని పెంచుతుంది. ఐరన్ ఉంది దీంట్లో. సో చక్కగా మెగ్నీషియం కూడా ఉంది. సో ఉసిరికాయ రోజు తింటే చాలా చాలా మంచిది. అవును. సో ఒకప్పుడు ఏంటంటే ఉసిరికాయ మనకి నవంబర్ మాసం అంటే కార్తీక మాసంలోనే ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మనకు ఎప్పుడు దొరుకుతుంది. మనం ఏం చేయాలంటే వేడివేడి అన్నంలో ఫస్ట్ ఉసిరికాయ పచ్చడి ఒక ముద్ద తినేస్తే అది అపెటైజర్ లా పనిచేస్తుంది అనమాట. సో డైజెషన్ కూడా చాలా మంచిది, పిల్లలు కూడా పెట్టచ్చు. సో ఒక ముద్ద తినేసి తర్వాత మనం మిగతా ఐటమ్స్ స్టార్ట్ చేయాలి. సో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, మరి ఎక్కువ అవసరం లేదు మనకి. సో చక్కగా ఒక స్పూన్ మన ఆవాలు వేసేసుకుందాం. అలాగే మెంతులు 1/2 స్పూన్ వేసుకుందాం. మాదిరి ఆవాలు మెంతులు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకుంటాం. సో 5 ఎండుమిరపకాయలు వేసుకుంటే మనం ఒక సేమ్ క్వాంటిటీలో మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఓకే. ఎందుకంటే మనకు ఉసిరికాయలో వగురు ఉంటుంది కదా. సో ఉప్పు కారం చాలా బాగా పడుతుంది. ఇవన్నీ మనం ఇలానే గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఎస్, మనకి రెడీ అయిపోయినట్టుంది కదా. చిట్పట్లాడుతున్నాయి. మిక్సీ జార్లో వేసేసుకోవచ్చా? మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. మాదిరి అది చల్లారే లోపల ఈ లోపల మనం ఉసిరికాయని వాష్ చేసుకుందాం. సరే. సో ఇక్కడ కడాయి పెట్టేసుకున్నాం కదా. కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఉసిరికాయ వేసేసుకుందాం. సో నూనెలో బాగా వేగాలన్నమాట. ఇది వేడైన తర్వాత, వేడిగానే ఉంది కదా కడాయి, స్టవ్ ఆన్ చేస్తా. సో మీరు ఏమంటారు, వేయించుకోవడానికి వాచ్ చేసుకుందామా? పట్టేశారనమాట. అవునవును. సో కొంచెం వేడైంది కదా. ఇప్పుడు మన ఉసిరికాయ తురుము వేసేసుకుందాం. ఓకే. అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో చింతపండు కూడా అవసరం లేదు మాధురి. మన పచ్చళ్ళు అంటే మనం చింతపండు వేస్తాం కదా, దీనికి అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో కొంచెం మనకి పులుపు అండ్ వగురు రెండు కలిసి ఉంటాయి కాబట్టి మనకి చింతపండు అవసరం లేదనమాట. కావాలంటే మనం లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇది అంటే మనకి నిలువ ఉంటుంది కదా. నిలువ ఉంటుంది. మన ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 మంత్ అయినా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు రోజు నేను చెప్పాను కదా అపెటైజర్ లా చక్కగా ఒక ముద్ద తింటే ఇంకా మనకు అసలు ఏ రోగాలు మన దగ్గరికి రాదు. అవును. సో వీ కెన్ సే ఇట్ ఇస్ అన్ ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. చక్కగా ఇప్పుడు మనం ఏం చేద్దాం, కొద్దిగా పసుపు వేసేసుకుందాం కలర్ మారకుండా. చిటికెడ పసుపు వేసేసుకుందాం. చక్కగా వాష్ చేసిన తర్వాత, బాగుంది వినడానికి. వాచ్ చేసిన తర్వాత నేను కరెక్ట్ గానే వింటున్నానా అని చెప్పేసి అనిపించింది. వీళ్ళు వేయించుకోవడానికి వాచుకోవడం అంటారు అన్నమాట. నా అప్పుడు అర్థమైంది. అన్నం వాచుకోవడం వెళ్ళదు, అది వేరు. సో ఇది సో మాధురి అది మనకి చల్లారిపోయింది కదా. ఆ మసాలా మనం ఒకసారి గ్రైండ్ చేసేసుకుందామా? ఓకే. సో నేను ఈ మిక్సీ జార్ మూత పెట్టేస్తా. నేను చూసుకుంటాను మీ వంటని. ఇది కావాలంటే కొంచెం మనం ఆయిల్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది నేను బరగ్గా పట్టుకొని. ఓకే. అయిపోయిందా? ఎస్. ఓకే, ఇలా బరకగా పట్టుకోవాలి. ఎస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీంట్లో వేసి కలిపేద్దాం మాదిరి. సిమ్లో పెట్టండి స్టవ్. మనం ఏం చేయొచ్చు అంటే ఈ టైంలో ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక్కసారి మనం మిక్సీ పెట్టుకొని ఆన్ ఆఫ్ చేసేసుకుందాం. ఎందుకంటే ఇలా తురుములా ఉంది కదా, మనకు పచ్చడి డ్రైగా ఉంటుంది. స్టవ్ కట్టేద్దామా? ఓకే. సో ఇప్పుడు ఇది కూడా జార్లోకి తీసేసుకోవచ్చు. జార్లో తీసుకొని ఒక్కసారి జస్ట్ ఆన్ ఆఫ్ అంతే. నేను వేసేనా? ఆ స్పూన్ తీసి ఆ తర్వాత నెక్స్ట్ మనకి పోపు పెట్టుకోవడం. ఓకే.
అయిపోయిందండి. సో మాదిరి చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పోపు పెట్టేసుకుందాం. ఫైనల్గా పోపు చక్కగా మన నూనె వేసేసుకుందాం. నూనె ఉంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ తర్వాత మొత్తం లోపల పీల్చేస్తుంది కాబట్టి. చక్కగా ఈ నూనె వేడైన తర్వాత మనం ఏం లేదు, జస్ట్ ఆవాలు వేసుకోవాలి అండ్ ఇంగువ. ఓకే, ఇంగువ పోపు అంతే. ఓకే లీనా, ఆయిల్ వేడైంది. సో ఇక మనం పోపుకు వేసేసుకుందాం. కొద్దిగా ఆవాలు వేసేసుకుందాం అండ్ తర్వాత ఇంగువ. ఇంతేనా పోపుకి? ఎస్. స్టవ్ ఆపేయండి. ఇప్పుడు దీంట్లో ఈ నూనె అంతా ఈ తొక్కుకు పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు కలిపాను. కల్పన. సో ఇది టిఫిన్స్ కూడా బాగుంటుంది మాదిరి. చక్కగా దోశ మనం చేసుకుంటాం కదా, దోశ ఉప్మాలో కూడా బాగుంటుంది. పెరుగున్నాను కూడా చాలా బాగుంటుంది. పెరుగున్నాను మనం పక్కన పెట్టుకొని నంచుకొని తినచ్చు అనమాట. అండ్ రోజు చక్కగా ఒక స్పూన్ ఇది వేసుకొని కాస్త అన్నం వేసుకొని ఫస్ట్ ఒక ముద్ద. సో ఇంకా అయిపోయినట్టేనా? మనకు సాల్ట్ వేయలేదు మాధురి. సో ఇప్పుడు మన రుచికి తగినట్టు సాల్ట్ వేసేద్దాం. అసలే ఉసిరికాయ కదా. సో ఈ వేడికి చక్కగా మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత మనం సర్వింగ్. సో రెడీ అయిపోయినట్టే, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేస్తాం. చూసారు కదా, వేడివేడిగా ఉసిరికాయ తొక్కు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉసిరికాయ తొక్కు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 5, ఉసిరికాయ తురుము 1 కప్పు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్. ఉసిరికాయ తొక్కు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేగాక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి ఉసిరికాయ తురుము, పసుపు వేయించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసి కలిపి మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, ఇంగువ వేసి మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని అందులో వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ తొక్కు రెడీ.